అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు మైండ్ఫుల్ నరిష్మెంట్ అనే అంశం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెల్నెస్ కోచ్ డాక్టర్ అంజనా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ముందుగా అసలు ఈ మైండ్ఫుల్ నరిష్మెంట్ అంటే ఏంటి అసలు? నా ఒపీనియన్లో వచ్చేసి నరిష్మెంట్ అంటే పోషణ కదా. ఏదైనా మనం ప్రేమిస్తున్నామంటే దాన్ని పోషిస్తాం. సో మైండ్ఫుల్ నరిష్మెంట్ వచ్చేసి ఏంటంటే అది కొంచెం ఆలోచించి ఏం పెడుతున్నాము అంటే, ఇప్పుడు పిల్లలకి మనం ఏదంటే అది ఇచ్చేయం కదా, అదే థింగ్ మనం పెద్దగా అయ్యేసరికి మనం ఏదంటే అది ఎందుకు తినేస్తున్నాం ఆర్ ఎందుకు వింటున్నాం ఆర్ చూస్తున్నాం అలా అనమాట. సో ఎనీథింగ్ మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దానికి అనుకూలంగా మనం దాని తగ్గట్టు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. అంటే ఫుడ్డో లేకపోతే విజువల్సో లేకపోతే హియరింగ్ థాట్సో ఎనీథింగ్ అట్లా తీసుకుంటున్నామంటే దట్ ఈస్ మైండ్ఫుల్ నరిష్మెంట్ అని నా ఉద్దేశం. ఓకే, అసలు ఈ మైండ్ఫుల్ నరిష్మెంట్ని మీరు అన్నారు ఇందాక, చిన్నప్పుడైతే పిల్లలకి మనం ఆలోచిస్తాము ఇలా అంటాం కదా, మన వరకు వచ్చేసరికి మనం ఎందుకు పాటించట్లేదు అన్నారు. సో అది పాటించాలి అంటే ఒక హ్యూమన్ అసలు ఎలా ఉండాలి, డే టు డే లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలి? ఫస్ట్ కమింగ్ టు మనకి మైండ్, బాడీ, సోల్, మనకి 3 ఉన్నాయి కదా. సో నరిష్మెంట్ అనేది ఓన్లీ బాడీకి మాత్రమే, ఇప్పుడు అది కూడా మనం ప్రాపర్గా తీసుకోవట్లేదు అన్ఫార్చునేట్లీ, బట్ ట్రై చేద్దాం మనం ఎంత వీలైతే అంత అట్లీస్ట్ అవుతుంది అని. సో బాడీకి వచ్చేసి మనం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నామా లేదా, దాంట్లో మనం తినే ఫుడ్లో కావాల్సిన న్యూట్రియంట్స్, మినరల్స్ అండ్ మనకు కావాల్సినంత ప్రోటీన్ మనకు అందుతుందా లేదా. ఇంకా మన మైండ్కి వచ్చేసి మన మైండ్ బెటర్గా గ్రో అవ్వడానికి దాని తగ్గట్టు మనం ఎన్రిచింగ్ బుక్స్ చదువుతున్నామా లేదా క్లాసెస్ తీసుకుంటున్నామా లేదా, అలాంటి పనులు ఏమైనా చేస్తున్నామా అని. అండ్ సోల్ నరిష్మెంట్కి వచ్చేసి లైక్ స్మాల్ కైండ్స్ యాక్ట్నెస్ లైక్ ఏమంటారు ఇది, ఎనీ ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, లైక్ ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా మంచి మాట మాట్లాడినప్పుడు, లేదా చిన్నపిల్లలతో ఆడుకున్నప్పుడు, సో ఇలాంటివి చేసినప్పుడు యా మనకి ఆటోమేటికలీ కొంచెం ఒక హ్యాపీనెస్ అండ్ ఏదో గ్రో అవుతున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అండ్ ఈవెన్ కుకింగ్ వచ్చేసి ఈ స్టోరీ మీరు వినే ఉంటారు, ఇది ఒక ఫేమస్ స్టోరీ. మహాత్మా గాంధీ ఒక ఆశ్రమంలోకి వెళ్ళారు అండ్ అక్కడ సింపుల్ కిచిడియే కుక్ చేసినా గానీ ఆ కిచిడి తినగానే ఏమిటే లైక్ తను కొంచెం హెవీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకు ఏంటి అని కనుక్కుంటే తర్వాత తెలిసింది, ఓకే ముందు ఆ కుక్ చేసిన మనిషి ఒక దొంగలాగా ఉండేవాడు. తన కుకింగ్ చేసేటప్పుడు ఆ యాంగర్ ఆర్ ఇన్సెక్యూరిటీస్ అనే థాట్స్తో తను ఫుడ్ ప్రిపేర్ చేశాడు. ఆ ఇంటెన్షన్స్ ఆర్ ఆ థాట్స్ ఆ ఫుడ్లో కలిసిపోయాయి బేసికలీ. సో మనం ఫుడ్ తీసుకున్నా కానీ ఫుడ్ కూడా మన బాడీకి ఒక ఇన్ఫర్మేషన్ లాగే అనమాట. సో కుక్ చేసే వాళ్ళు ఏ ఇంటెన్షన్స్తో కుక్ చేస్తున్నారో కూడా ఇట్ మ్యాటర్స్ అ లాట్. అందుకే ఇది మన ఇళ్లలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏదైనా మన మమ్మీస్ కానీ లైక్ గ్రాండ్ మామ్స్, నానమ్మలు లేకపోతే అమ్మమ్మలు, వీళ్ళు వంట చేసే ముందు వాళ్ళు ఏదో ఒకటి ప్రేయర్ చదివి, లేకపోతే ఒక ఇది మంచిగా తినే వాళ్ళందరికీ మంచిగా బాడీకి పట్టాలి, వాళ్ళకి నరిష్మెంట్ ఉండాలి అని కోరుకుంటూ అలా గుడ్ ఇంటెన్షన్స్ తో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అందుకే మనం కూడా ఎప్పటికీ అమ్మ చేతి వంటని లైక్ ఎప్పటికీ మర్చిపోలేం. బికాస్ తను ప్రేమగా చేస్తుంది, ఆ ప్రేమ ఫుడ్ లో అది మనకు తెలుస్తుంది తిన్న తర్వాత, ఆ ఇన్ఫర్మేషన్ మనతో పాటు ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. సో లైక్ దట్. సో ఇంటెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ మనం ఏ మెటీరియల్స్, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం ఒకటే కాకుండా ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనలతో మనం వండుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ థాట్స్ అన్నీ కూడా బాడీ రిసీవ్ చేసుకుంటుంది, మైండ్ రిసీవ్ చేసుకుంటుంది, కాబట్టి థాట్స్ ఇంపార్టెంట్, ఎలా ఉండాలి అని చెప్పారు. సో మామూలుగా వచ్చేసి కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఈ మన ఆయుర్వేద ట్రెడిషన్స్లో అయితే మనం అందరం వినే ఉంటాం కదా, సాత్విక్ ఫుడ్స్, రాజసిక్ ఫుడ్స్ అండ్ తమసిక్ ఫుడ్స్ ఉంటాయి. 3 డిఫరెంట్ గుణాలు ఉన్నాయి. ఆ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తిన్నప్పుడు మన బాడీ కూడా సర్టెన్ వేలో బిహేవ్ చేస్తుంది అని. మోస్ట్లీ మన యోగిక్ ట్రెడిషన్స్లో సాత్విక్ ఫుడ్స్ని కన్జ్యూమ్ చేయమని చెప్తారు. ఎందుకంటే అదేంటంటే మన బాడీలో ఒక లైట్ ఫీలింగ్ కలిగిస్తుంది. తిన్న తర్వాత కూడా మనం ఒక లైట్ ఫీలింగ్తో ఉంటాం, లైక్ ఎక్కువ డల్గా హెవీగా ఫీల్ అవ్వకుండా లేదా పని చేయకుండా ఉండడం అలా అనిపించదు. లైక్ ఇప్పుడు మనం ఏమైనా ఫ్రెష్ వెజిటబుల్స్ తిన్నప్పుడు, లేకపోతే ఫ్రూట్స్ తిన్నప్పుడు, లైక్ హోల్ గ్రెయిన్స్ ఆర్ పల్సెస్, ఘీ ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే మనం కొంచెం
మనసు ప్రశాంతంగా ఉంటుంది. బేసికలీ ఒళ్ళుతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. బట్ మనం ఈ రజసిక్ ఫుడ్స్ లైక్ కొంచెం ఎక్కువ స్పైసీ ఫుడ్స్, లేకపోతే సాల్టీ ఫుడ్స్, లేదా ప్రాసెస్డ్ ఫుడ్, ఇప్పుడు బజ్జీలైనా లేకపోతే సమోసాస్, ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేసిన ఫుడ్స్, అలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనం యాక్టివ్ అవుతాం ఆర్ ప్యాషనేట్గా ఫీల్ అవుతుంటాం. లైక్ ఇది కొంచెం పార్ట్లో జరిగినప్పుడే ఓకే అనిపిస్తుంది. బట్ ఓవర్గా తిన్నప్పుడు ఏంటంటే మైండ్ రెస్ట్లెస్ అయిపోతుంది అనమాట. మనకు తెలియకుండానే మనం కుదురుగా కూర్చోలేం, కుదురుగా ఆలోచించలేం, ఏదో ఒకటి చేసేయాలి, ఒక ఆందోళన కలుగుతుంది అనమాట మన రజసిక్ ఫుడ్స్ తిన్నప్పుడు. బట్ వేరే తామసిక్ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే, లైక్ తామసిక్ ఫుడ్స్ అంటే ఏంటి, మీట్, లేకపోతే లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ ఆర్ ఆల్కహాల్, టొబాకో ఆర్ ఇట్లాంటివి, అవి ఏం చేస్తాయి, మనల్ని డల్ చేసేస్తాయి, హెవీగా ఫీల్ చేపిస్తాయి, ఇంకా అబ్సల్యూట్లీ లేజీ అయిపోతాం అనమాట. మనం అవి కన్జ్యూమ్ చేశాక మనం ఇంకేమి చేయలేము, ఆర్ చేయబుద్ధి కూడా కాదు, మన బాడీ దానికి సహకరించదు. ఎందుకంటే ఇప్పుడు ఒక తామసిక్ ఇన్ఫర్మేషన్ని ఇంటిగ్రేట్ చేసుకుంది బాడీ, అది మన సిస్టమ్ నుంచి అవుట్ అయ్యేంత వరకు మనం అలాగే బిహేవ్ చేస్తుంటాం అనమాట. ఇదర్ లేజీగా, అన్మోటివేటెడ్గా, లేకపోతే ఎక్కువ ఇది చెయ్యాలనిపించి హెవీగా ఫీల్ అవుతుంటాం బేసికలీ. సో అందుకని మన యోగిక్ ట్రెడిషన్స్లో చెప్పారు ఏంటంటే, సాత్వికం ఫుడ్స్ ఎంత వీలైతే అంత సాత్వికం ఫుడ్స్ తీసుకుంటే మన లైఫ్లో కొంచెం లైట్నెస్ అండ్ వైబ్రెంట్ నేచర్ అనేది ఉంటుంది. సో ఇందాక మీరు మైండ్, బాడీ, సోల్ గురించి చెప్పారు కదా, సో దీంట్లో కొంచెం దీని గురించి ఎలాబరేట్ చేసి చెప్తారా? ఎస్, షూర్. మైండ్ దాని గురించి అయితే లైక్ గుడ్ బుక్స్, గుడ్ మూవీస్, గుడ్ కాన్వర్జేషన్స్, ఆర్ ఏదైనా వెకేషన్స్కి వెళ్ళడం, కొత్త కొత్త ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేయడం, వేరే కల్చర్స్ ఏమున్నాయి అని అర్థం చేసుకోవడం, వాళ్ళు ఆ సర్టెన్ రిచువల్స్ ఎందుకు చేస్తున్నారని మీనింగ్ తెలుసుకోవడం, మనం చేసే ప్రతి పనిలో ఎందుకు చేస్తున్నాము, దేనికి చేస్తున్నాము అని ఒక అవగాహనతో, ఒక మీనింగ్తో మనం ముందుకెళ్తుంటే లైక్ మన మైండ్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం లైక్ ఇప్పుడు మనకు సోల్ వచ్చేసి మెడిటేషన్ ఆర్ లైట్ వర్క్ మీన్స్ ఎవరికైనా నిస్వార్థంగా హెల్ప్ చేయడం. ఇప్పుడు మనం చాలా మంది చారిటీ చేస్తున్నారు, బట్ స్టిల్ మనకు పుణ్యం వస్తుందనో లేకపోతే ఇంకేదైనా పబ్లిసిటీ కోసమనో చేస్తున్నారు, ఏదో ఒక వెనకాల ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నారు. అలా చేసినప్పుడు దాని యొక్క ఏమంటారు వాల్యూ ఆర్ దట్ ఇంటెన్సిటీ, దట్ పవర్ ఆఫ్ ఎనర్జీ అది ఉండదు అనమాట. నిజంగానే నిస్వార్థంగా ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అనేది ఏది లేకుండా అక్కడ అవసరం అనేది ఉంది కాబట్టి దానికి మనం సాయం చేయగలిగే శక్తి మనకు ఉంది కాబట్టి చేసాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేసినప్పుడు ఏంటంటే లైక్ దట్ యాక్చువల్ హెల్ప్ చేసినట్టు అది ఆ ఎనర్జీ మనకు ఉంటుంది. ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది కదా వెంటనే ఎవరికైనా మనం నవ్వించగలిగితే లేదా ఎవరికైనా మనం హెల్ప్ చేయగలిగితే. అండ్ మనతో మనం కూర్చున్నప్పుడు ఆర్ నేచర్లో టైం స్పెండ్ చేసినప్పుడు, యానిమల్స్తో, కుక్క పిల్లలతో, పిల్లి పిల్లలతో ఆర్ ఎనీ యానిమల్స్తో టైం స్పెండ్ చేసినప్పుడు కొంచెం మనసుకి చాలా రిలాక్స్డ్గా ఆహ్లాదంగా ఉంటుంది. సో దాట్ కమ్స్ ఇన్ టు సోల్ నరిష్మెంట్. అండ్ బాడీ నరిష్మెంట్కి వచ్చేసి ఐ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ బ్యాలెన్స్ డైట్ అనమాట. ఇప్పుడు ఇవాళ మధ్య మనకందరికీ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ అయిపోయి మన వర్క్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్ అనే వచ్చేసి కుకింగ్ మనకు చాలా కాంప్రమైజ్ అయిపోతుంది. ఏది ఉంటే అది తినేస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే డెఫిషియన్సీస్ అనేవి చాలా ఏర్పడుతున్నాయి చాలా మందికి. సో ఒక ఫ్యూ పాయింట్స్ అబౌట్ బాడీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే. అండ్ మనకి ఇప్పుడు విమెన్కి ఎస్పెషలీ మనకైతే ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ కూడా ఉంటాయి కదా. సో దానివల్ల చాలా మంది విమెన్కి ఐరన్ డెఫిషియన్సీస్ ఆర్ B12 డెఫిషియన్సీస్, అనీమియా ఉంటుంది అనమాట. చాలా మందికి రక్తం తక్కువ ఉంది అని అంటారు కదా. సో దట్ ఈస్ ద థింగ్. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయి, మోస్ట్లీ త్వరగా అలసిపోవడం, లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉండడం, లేదా కొంచెం మబ్బుగా ఫీల్ అవడం, ఏం చేయాలన్నా ఓపిక ఉండదు. బేసికలీ వాళ్ళు చేయాలనుకున్న ఓపిక అనేది రాదనమాట. అది ఎందుకు అంటే బాడీలో ఉన్న ఒక డెఫిషియన్సీ వల్ల ఈచ్ మినరల్, ఈచ్ వైటమిన్ అది మన బాడీలో సర్టెన్ యాక్టివిటీ చేస్తుంది. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఐరన్ ఉంది. ఐరన్ ఏం చేస్తుంది, మనకి హీమోగ్లోబిన్ అనేది తెలుసు కదా అందరికీ. సో ఇందులో హీమ్ అనే పార్ట్ ఉంది కదా, ఆ హీమ్ అనే పార్ట్ ఐరన్ని రెడీ చేస్తుంది అనమాట. సో ఆ హీమ్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ క్యారీ చేస్తుంది టు ఆల్ ద బ్లడ్ సెల్స్ ఆర్ ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ, టిష్యూస్, మజిల్స్, ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ. సో ప్రతి టిష్యూకి ఆక్సిజన్ అనేది కావాలి, అది క్యారీ చేసేది ఐరన్ అనమాట. అండ్ B12 వచ్చేసి మనకి మెంటల్ హెల్త్, లైక్ నర్వ్ ఫంక్షనింగ్. ఇప్పుడు B12 తక్కువైన వాళ్ళకి తిమ్మిర్లు ఎక్కిపోవడం, లేకపోతే తొందరగా మొద్దు బారిపోవడం,
ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉంటే కాలు ముద్దు బారిపోవడము అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అలా మర్చిపోవడము, ఫోకస్ ఉండదు, ఇలా జరుగుతుంటాయి. సో బ్రెయిన్ ఫంక్షన్కి అండ్ నర్వ్ హెల్త్కి మనకి B12 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కమింగ్ టు వైటమిన్ సి. వైటమిన్ సి ఏంటంటే మనకి వూండ్ హీలింగ్లో హెల్ప్ చేస్తుంది. లైక్ ఏదైనా దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తొందరగా మానాలి అంటే మనకి వైటమిన్ సి అవసరం. సో వైటమిన్ సి లేని వాళ్ళకి ఈజీగా బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడము, లేకపోతే గమ్స్, టీత్ గమ్స్ బ్లీడ్ అవ్వడము, లేదా ఏదైనా చిన్న కట్ అవగానే అన్కంట్రోలబుల్గా బ్లీడ్ అవుతూ ఉండడము, వూండ్ హీలింగ్ డిలే అవ్వడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ ఇంకేంటి, వైటమిన్ డి. వైటమిన్ డిలో వచ్చేసి మనకి బోన్ హెల్త్ అనేది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఆల్సో మూడ్స్. చాలా మంది ఇది చూసుకోరు, దట్ ఎవరికైనా చాలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, లేదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు, ఎనర్జీ లేదు అని అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ ఎండలో తిరగట్లేదు, మనం ఇద్దరు ఇంట్లో ఉంటాం, లేకపోతే ఆఫీస్ అయినా కానీ అది కూడా క్లోజ్ స్పేసే. మోస్ట్లీ మనం ఎండలో అయితే మనం స్పెండ్ చేయట్లేదు టైం, ఆర్ దాని తగ్గట్టు ఆ కైండ్ ఆఫ్ ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఆర్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవట్లేదు. సో వెరీ అండర్ రేటెడ్ వైటమిన్ అనమాట. ఉందిలే వచ్చేస్తుందిలే అనుకుంటాం, బట్ సరిపోను మనకి అందకపోయినా కానీ డెఫిషియన్సీ క్రియేట్ అవుతుంది అనమాట. సో బాడీ పెయిన్స్ ఉండడం, లేకపోతే మూడ్ డిజార్డర్స్ ఉండడం, అవన్నీ వైటమిన్ డి వల్ల వస్తాయి. అండ్ ఇంకా కాల్షియం అండ్ మెగ్నీషియం వచ్చేసి మనకి ఇవాళ రేపు ఇది చాలా మందికి తక్కువ ఉంటుంది, బికాస్ స్ట్రెస్. యాక్చువల్లీ మెగ్నీషియం మన బాడీలో ఏం చేస్తుందంటే మన నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేస్తూ మన మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది అనమాట. సో మనం ఏంటి, ఓవర్గా స్ట్రెస్డ్గా ఫీల్ అయినప్పుడు మెగ్నీషియం బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు. అండ్ కొన్ని ఫుడ్స్లో మెగ్నీషియం రెడీగా అవైలబుల్ కూడా ఉండట్లేదు నవడేస్. సో దానికోసం కూడా వీ హ్యావ్ టు బీ అ లిటిల్ మోర్ కేర్ఫుల్ అండ్ మైండ్ఫుల్, మనకి ప్రాపర్ అమౌంట్స్ అందుతుందా లేదా బాడీకి అని. అండ్ కాల్షియం వచ్చేసి మనందరికి తెలుసు ఎందుకు అంటే బోన్ హెల్త్, టీత్ హెల్త్. అండ్ తెలియని విషయం ఏంటంటే మన హార్ట్ హెల్త్ కూడా కాల్షియం మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో మజిల్ కాంట్రాక్షన్ అనమాట. లైక్ కాల్షియం ఛానల్స్ రిలీజ్ అయితేనే మజిల్, ఇప్పుడు మన చెయ్యి ఎత్తాలి అన్న పాయింట్ ఉంది అంటే ఆ మజిల్ కాంట్రాక్ట్ అవుతేనే మనం ఆ చెయ్యి మూవ్మెంట్ చేయగలుగుతున్నాం. ఆ మజిల్ కాంట్రాక్షన్ దేని వల్ల కలుగుతుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాల్షియం ప్రెసెన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే, లైక్ ఇప్పుడు విటమిన్ డి అబ్జార్బ్ అవ్వాలన్నా, మెగ్నీషియం అబ్జార్బ్ అవ్వాలన్నా, కాల్షియం అబ్జార్బ్ అవ్వాలన్నా ఈ మూడు ఇంటర్లింక్డ్ అనమాట. లైక్ ఒకటి లేకపోయినా ఇంకో రెండు ఎఫెక్ట్ అవుతాయి. సో ఇట్స్ నాట్ లైక్ ఒకటే లేదు, తక్కువైంది కదా మిగతా బాగానే ఉన్నాయి, లేదు. ఇది తక్కువైన కొంత కాలానికే మిగతావి కూడా తక్కువ అయిపోవడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఒకటి అబ్జార్బ్ అవ్వాలి బాడీలో అంటే ఇంకొకటి ప్రెసెన్స్ కూడా అవసరం అనమాట. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ మనకి చూసుకోవాలి. ఫుడ్ ఎలా ఉంటుంది, మనం అన్నీ మనకు అందుతున్నాయా లేదా అనే పాయింట్ కూడా చూసుకోవాలి. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు మైండ్కి వచ్చేసరికి చక్కగా వేరే కంట్రీ వాళ్ళు కూడా ఏంటి వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది అలాంటివి తెలుసుకున్నప్పుడు కూడా చాలా రిలాక్స్ ఉంటుంది మైండ్కి. సో అలా మీరు రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏదైనా ఉందా? యా, అంటే చాలా ప్రదేశాలు తిరగడం వల్ల మనకు కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తాయి. అంటే మనం ఉన్న ప్లేస్ లో నుంచే మనకి కొన్ని విషయాలు అర్థం కావు. అంటే ఇది ఈ విధంగానే ఎందుకు జరుగుతుంది, లేకపోతే ఇది ఇలాగే ఎందుకు ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ అది ప్రశ్నించడానికి కూడా మనకు అది ధైర్యం ఉండదు. బట్ అదే వేరే ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు, మనుషుల్ని, జనాల్ని చూస్తున్నప్పుడు, ఓకే ఇప్పుడు ఆవిడ పేరు ఒకటి ఉంది, ఒక ఆవిడ సమ్ 19th century అనమాట. తనే ఫస్ట్ రుక్మాబాయ్ తన పేరు. తనే ఫస్ట్ 19th century తన ఫస్ట్ ఫీమేల్ డాక్టర్. అండ్ తనకి యాక్చువల్లీ చైల్డ్ మ్యారేజ్ చేశారు. బట్ తను ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తన హస్బెండ్ నేను తీసుకొని వెళ్తాను ఏమని అంటే తను షీ వాజ్ లైక్ నో, మీరు ఎలా తీసుకెళ్తారు? చిన్నగా ఉన్నప్పుడు నా కన్సెంట్ ఎవరు అడగలేదు, పెళ్లి అప్పుడు మిమ్మల్ని చేసుకోవడం ఇష్టం ఉందా లేదా అని ఎవరు అడగలేదు. అడగనంత మాత్రం నేను చేసేసారు. ఇప్పుడు నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు. రుక్మాబాయ్ అన్నమాట తన పేరు. సో చైల్డ్ మ్యారేజ్ ని తను పెద్దగా అయిన తర్వాత తను నో అని చెప్పేసింది. సో దానివల్ల తనకి జైలు వేసేస్తాము అంటే ఇదర్ నీకు రెండే చాయిసెస్, లైక్ నీ హస్బెండ్ తోనన్నా వెళ్ళాలి లేకపోతే మిమ్మల్ని జైల్లోనే వేస్తాము అనే పాయింట్ వరకు వచ్చేస్తే కూడా తను నేను జైలు కన్నా వెళ్ళిపోతాను, బట్ నేనైతే చేసుకోను, వెళ్ళిపోను అని చెప్పేసారు. అంటే తర్వాత క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా మళ్ళీ తను ఇన్వాల్వ్ అయ్యి దెన్ అక్కడ నుంచి ఇంకా ఇంప్రిజన్మెంట్ అవసరం లేదు అండ్ చైల్డ్ మ్యారేజ్ అనేది రాంగ్ అనే తను రేస్ చేసింది వాయిస్. అక్కడ నుంచి చైల్డ్ మ్యారేజ్ మీద అందరూ ఫైట్ స్టార్ట్ చేశారనమాట.
అంత అండ్ దెన్ తను అక్కడ నుంచి లండన్ వెళ్ళి తను మెడిసిన్ కంప్లీట్ చేసి మళ్ళీ తను ఇండియా వచ్చి ఛాలెంజెస్ మధ్యలో కూడా తను చదువుకుంది. తన లైఫ్ ని ఏదో ఒక బెటర్ దానికి చెయ్యాలి అని చెప్పి తను మళ్ళీ ఇండియా వచ్చి తనలాంటి చాలా మంది విమెన్ కి తను హెల్ప్ చేస్తూ సేవ చేస్తూ కళ కూడా తను నేర్చుకున్న కళను కూడా నేర్పిస్తూ లైక్ అలా తన లైఫ్ ని లీడ్ చేసింది అనమాట. సో ఐ ఫీల్ లైక్ విమెన్ ఎస్పెషల్లీ షుడ్ బి వెరీ పవర్ఫుల్. అంటే మన బాడీ మైండ్ సోల్ 3 షుడ్ బి వెరీ నరిష్డ్. అండ్ నరిష్మెంట్ అనేది మన చేతుల్లోనే ఉంది. సో మనల్ని మనం ఇంతైనా ప్రేమించుకోవాలి దట్ మనం మన పోషణ అనేది మనం ఆలోచన పెట్టుకొని చేసుకునేలాగా. ఓకే. సో మరి ఇందాక మీరు అన్నారు చక్కటి ఫుడ్ ఇవ్వాలి అంటే ఇంకా దాంట్లో విటమిన్స్ కానీ ఇలాంటివి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే? ఓకే, ఎలాంటి ఫుడ్ సోర్సెస్ తీసుకోవచ్చు, మనకి ఏమేమి వైటమిన్స్ దేనిలో దొరుకుతాయని చెప్పే ముందు నేను ఇంకొక చిన్న విషయం మీద అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ రేపు లైక్ మా జనరేషన్ ఎస్పెషలీ చాలా మంది గో త్రూ అవుతున్న మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ఎమోషనల్ ఈటింగ్. లైక్ వాళ్ళకి ఏదైనా బాధ లేకపోతే కోపం ఇంకేదైనా ఎమోషన్స్ ఫీల్ అవుతున్నప్పుడు ఇద్దరు ఎక్కువ తినడం లేకపోతే చాలా తక్కువ తినడం. అవును, నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇందాక చాలా మంది చెప్తూ ఉంటారు నాకు కోపం వచ్చినప్పుడు నేను ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ. అసలు ఎందుకు దీనికి లింక్ ఏంటి? బేసికలీ అందరూ ఎలా కన్ఫ్యూజ్ అవుతుంటారంటే వాళ్ళకి ఏదైతే లోపల ఎమోషనల్ వాయిడ్ ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఎమోషనల్ వాయిడ్ అది ఎమోషనల్ థింగ్, నాట్ ఫిజికల్ థింగ్. సో దానికి కావాల్సింది ఏంది, వాళ్ళకి రెస్ట్, లవ్, ప్రెజెన్స్ ఆర్ ఈచ్ అదర్తో మాట్లాడడం, లైక్ వాళ్ళకి ప్రేమించిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, లేకపోతే వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవడం. ఈ యాక్టివిటీస్ వాళ్ళకి కొంచెం మూడ్ ఎలివేటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇన్స్టెడ్ వాళ్ళు అది చేయాలనుకోకుండా ఆకలిస్తుందేమో అని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ని తినేస్తుంటారు బేసికలీ. సో దానివల్ల ఏమవుతుంది, మనం మైండ్లెస్గా మనం అన్నెసెసరీగా లిటరలీ డంప్ చేస్తున్నట్టు, మన బాడీలో ఫుడ్ని డంప్ చేస్తున్నట్టు. దానివల్ల ఏమవుతుంది, అన్హెల్దీ కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి అనమాట. మనం ఎప్పుడైనా ఫుడ్ని మన ఇండియన్ కల్చర్లో ఎస్పెషల్లీ ఫుడ్ని చేత్తోనే తినాలి అని ఎందుకు పెడతారో తెలుసా? ఇట్ ఈస్ అ వెరీ సెన్సరీ రిచ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ఫుడ్ని చేత్తో పట్టుకున్నప్పుడు ఆ లైక్ టెక్స్చర్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ ఎలా ఉంది, అన్నం ఎలా అనిపిస్తుంది, కర్రీ ఎలా అనిపిస్తుంది అనేది మనకి టచ్తో మనకు తెలుస్తుంది. అండ్ దెన్ స్మెల్, ఆ అరోమాస్ ఎలా ఉన్నాయి అండ్ కనిపిస్తుంది, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అని. సో అలా కలుపుకొని చేత్తో తింటున్నప్పుడు ఏంటంటే ఇట్స్ అ వెరీ సెన్సరీ రిచ్ ఎక్స్పీరియన్స్. మన లోపల మన మైండ్లో కూడా నాట్ జస్ట్ బాడీ బట్ మైండ్లో కూడా చాలా డిఫరెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. మన బ్రెయిన్ కూడా చాలా గ్రో అవుతుంది అనమాట. అండ్ ఆల్సో బాడీకి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది వేర్ ఇట్ కెన్ క్రియేట్ ఆ ఫుడ్ని, ఏదైతే ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి దాని తగ్గట్టు ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మోస్ట్లీ మనం లైక్ ఇదర్ స్పూన్స్ లేకపోతే ఏదో టీవీ చూస్తూ ఏదో న్యూస్ చూస్తూ లేదా ఫోన్ స్క్రోల్ చేస్తూ చూస్తున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి లైక్ డేలో అట్లీస్ట్ 1 మీల్ అన్నా మనం మిగతా ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా అన్నం మీదే ధ్యాస పెట్టుకొని ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనే దాని మీద ధ్యాస పెట్టుకొని తినగలిగితే ఇట్స్ లైక్ వెరీ గుడ్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ఎమోషనల్ ఈటింగ్ పార్ట్ ఇస్ లైక్ వాళ్ళకి నా సజెషన్ ఇస్ లైక్ జరిగేది ఎమోషనల్ ప్రాబ్లం, లైక్ జరిగే నీడ్ ఏంటంటే ఎమోషనల్ నీడ్. మనకి ఎంటీగా అనిపిస్తుంది, ఎమోషనలీ ఎంటీగా అనిపిస్తుంది, నాట్ బాడీ వైజ్గా. సో ట్రై టు ఈట్ సమ్ ఫ్రూట్స్ ఆ టైంలో. జంక్ తినేదానికంటే అట్లీస్ట్ ఫ్రూట్స్ విల్ బి బెటర్. కొంచెం సాత్వికం ఫుడ్ కాబట్టి మనకు కొంచెం బాడీ అన్న లైట్గా అనిపిస్తుంది, కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఆర్ ఎనీథింగ్ లైక్ స్వీట్ బట్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ అలా. సో అండ్ ఆల్సో హ్యావ్ మోర్ కాన్వర్జేషన్ ఆర్ టాక్ ఆర్ జర్నల్ ఆర్ వాయిస్ రికార్డ్. ఏం అనిపిస్తుంది అనేది వాయిస్ రికార్డ్ చేసుకోవడము లేకపోతే రాసుకోవడము, దాట్ వుడ్ మేక్ ఇట్ బెటర్. ఓకే. సో బాగుంది మీరు చెప్పారు కదా, మన హ్యాండ్తో ఎందుకు తింటాము అంటే దానికి రీజన్ కూడా చెప్పారు మీరు. మరి ఓకే, మన హ్యాండ్తో మనం తింటాము, ఓకే, బట్ బయట ఫుడ్ తినకుండా అంటే మనం ఇందాక మీరు చెప్పారు గాంధీజీ స్టోరీ, వేరే వాళ్ళు ఫుడ్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో మనమే ఎలా వండుకొని తినాలి, ఆ వండేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఫస్ట్ మనం ఏదైనా గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా, పండ్లు అండ్ వెజిటేబుల్స్ ఏవి తెచ్చుకున్నా కానీ ఇంటికి రైస్ వండేటప్పుడైనా లేకపోతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యూజ్ చేసేటప్పుడైనా ఫస్ట్ ఇంటెన్షన్ సెట్ చేసుకోవడం అనమాట. లైక్ ఇప్పుడు అవన్నీ మనకి గ్రో అయ్యి వచ్చాయి మన దగ్గరికి, అంటే అది ఒక విత్తనం నుంచి పెద్ద ప్లాంట్ అయ్యి ప్లాంట్ నుంచి ఫ్రూటో వెజిటేబుల్గానో ఆ ఎండ్ ప్రోడక్ట్ లాగా తయారయ్యి వచ్చింది. అంటే ఈ మీన్ వైల్ అది మన ప్లేట్లోకి రావడానికి ఎంతో జర్నీ గో త్రూ అయ్యి వచ్చింది. ఫస్ట్
ఆ జర్నీకి రెస్పెక్ట్ ఇవ్వడం, లైక్ థ్యాంక్స్ చెప్పుకోవడం, లైక్ నా వరకు వాళ్ళు పెంచారు అండ్ అవి పెరిగాయి అండ్ ఇప్పుడు ఇవాళ మన దాకా ఇది చేరుకుంది అని చెప్పి ప్రతి దానికి ఎవరెవరు ఇందులో ఎందరు ఇన్వాల్వ్ అయ్యారు ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పుకోవడం. అండ్ దెన్ ఎవ్రీ వెజిటేబుల్ లైక్ మనం కర్రీ చేస్తున్నాము, రైస్ చేస్తున్నాము, మన వంట మొదలు పెట్టుకునేటప్పుడు ఇది తినే వాళ్ళందరికీ ఇది బాగా వాళ్ళ ఒంటికి పట్టాలి, అంటే ఆ న్యూట్రిషన్ వాళ్ళ ఒంటికి సరిపోని ఉండాలి అని కోరుకుంటూ, అండ్ ఏదైనా మంత్రం చదువుకోవడం ముందే, స్టార్ట్ చేసే ముందే. లైక్ మంత్రం అంటే నీడ్ నాట్ స్పెషలీ మన హిందూ కల్చర్ మంత్రాలు చదవాలని పాయింట్ కాదు, మోర్ లైక్ అఫర్మేషన్స్, లైక్ ఎవరి ఫుడ్ తింటున్నారో వాళ్ళకి ఇది మంచిగా వాళ్ళకి అందాలి, వాళ్ళ బాడీకి మంచి న్యూట్రిషన్ అందించాలి, అండ్ ఎవరు దీనికి అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ మీల్ మనం షేర్ చేసుకుంటున్నాం, ఒక కనెక్షన్ బిల్డ్ అవ్వాలి వాళ్ళతో, అలా ఒక కోరిక కోరుకుంటూ ఒక మంచి ఇంటెన్షన్ సెట్ చేసి మనసు స్వచ్ఛంగా పెట్టుకొని చేసుకోవాలి బేసికలీ వంట అనేది. అండ్ సారీ, ఇందాక సోర్సెస్ ఆఫ్ వైటమిన్స్ దాని గురించి చెప్తాను కదా. మనకి ఐరన్ అయితే బెల్లంలో దొరుకుతుంది, అండ్ ఆల్సో స్పినచ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, వీటిలో వెరీ రిచ్, ఐరన్ ఈజ్ వెరీ రిచ్. అండ్ విటమిన్ సి వచ్చేసి మనకి తెలుసు సిట్రస్లో ఎక్కువ ఉంటుంది, లెమన్, మోసంబి, కివీ, స్ట్రాబెరీస్, ఆమ్లా ఇట్లాంటివి. అండ్ కాల్షియం వచ్చేసి మనకి డైరీ ప్రోడక్ట్స్లో దొరుకుతుంది బాగా, మిల్క్ ఆర్ ఎగ్స్ అండ్ పనీర్ అండ్ కర్డ్ ఇట్లాంటి వాటిలో. అండ్ ఇంకా లెగ్యూమ్స్, యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్లో మనకి చాలా డిఫరెంట్ అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి చాలా దొరుకుతాయి, లైక్ స్పెషలీ వాల్నట్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తాష్యూస్, ఇవన్నీ మనకి ఎప్పుడైనా డేలో కూడా ఏదైనా రొటీన్లో మనం ఎప్పుడో ఒక టైంలో స్నాక్స్ టైం ఆర్ మార్నింగ్ టైం ఏదో ఒక టైంలో మనం డ్రై ఫ్రూట్స్ తినగలిగితే ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ అవర్ బాడీ అండ్ ఆల్సో బ్రెయిన్. అండ్ యా, ఓకే. సో డ్రై ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ముఖ్యంగా మీకు అసలు ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనిపించింది, ఈ టాపిక్ గురించి మీకు ఎందుకు చెప్పాలనిపించింది? అంటే ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే చాలా మందికి డిసీజెస్ అనేవి స్టార్ట్ అయ్యే ముందు అవి డెఫిషియన్సీస్ లాగే స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఈవెన్ డిప్రెషన్, ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అయినా కానీ ఎవరైనా డిప్రెషన్ లేకపోతే యాంగ్జైటీ ఇట్లా మెంటల్ డిజార్డర్స్తో లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయి అంటే స్కిన్ ఇష్యూస్ లేకపోతే ఇలాంటి ఏమైనా హెయిర్ ఇష్యూస్ ఇట్లాంటి ఏమైనా ఉన్నాయి అంటే ఫస్ట్ మేము చెక్ చేసేది కూడా డెఫిషియన్సీస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్లనే వాళ్ళకి డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు వైటమిన్ సి కూడా స్కిన్ హెల్త్కి ఇంపార్టెంట్, హెయిర్కి కూడా ఇంపార్టెంట్, అండ్ మన స్ట్రెస్ తగ్గడానికి ఆర్ కామ్గా ఉండడానికి, యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ ఇట్లాంటివి రాకుండా ఉండడానికి మెగ్నీషియం ఇంపార్టెంట్. సో అండ్ విమెన్లో చాలా ఫెటీగ్ అంటే అలసట రావడం ఈజీగా అవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఐరన్ లేకపోతే B12 డెఫిషియన్సీస్ వల్ల. సో అవి ఏమైనా తక్కువ ఉన్నాయా, ఎవరైనా చాలా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా, నేను పని చేయలేకపోతున్నాను, నార్మల్గా చేసేటట్టు చేయలేకపోతున్నాను, ఈ కొన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది, ఒక నెల నుంచి అట్లా జరుగుతుంది ఎందుకు అని ఇలా వస్తారనమాట. వాళ్ళకి మోస్ట్లీ ఇదర్ ఐరన్ డెఫిషియన్సీస్ అనీమియా అని ఉంటుంది లేకపోతే B12 డెఫిషియన్సీ అనీమియా అని ఉంటుంది అనమాట. సో ఇది జస్ట్ వెరీ స్మాల్ కరెక్షన్స్ అంటే డైట్లో చేంజెస్ అండ్ కొన్ని సప్లిమెంట్స్ యాడ్ చేసుకోగలిగితే మనం ఈ ప్రాబ్లమ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది అండ్ డిసీజ్ వరకు ప్రోగ్రెస్ అవ్వదు బాడీ. సో అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నవ్ డేస్ పీపుల్, మనందరికీ మన న్యూట్రిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ టాపిక్ని చూస్ చేసుకోవడం అయింది. ఓకే. సో మరి మీరు యాజ్ ఏ డాక్టర్గా ఇప్పుడు మీరు చెప్పారు ఈ కొన్ని ప్రాబ్లమ్స్తో ఇలా వస్తారు మీరు సజెస్ట్ చేస్తాను, లైక్ ఒక స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, ఒక ఉమెన్ స్పోర్ట్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఎలాంటి డైట్ మీరు చెప్తారు? వాళ్ళకి ఇప్పుడు మోస్ట్లీ అయితే ఫర్ యువర్ మెగ్నీషియం అండ్ మూడ్ ఎలివేషన్, ఫస్ట్ మెగ్నీషియం పొటాషియం వీటికి మూడ్ ఎలివేషన్ కూడా అవుతుంది అండ్ మన బాడీలో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా ప్రాపర్గా జరుగుతాయి. మనకు బనానా ఇస్ ద బెస్ట్ సోర్స్ అనమాట. సో ఎవ్రీ డే మార్నింగ్ యూ కెన్ స్టార్ట్ విత్ 1 banana or 2 bananas. 2 bananas you can take it. చాలా మంది చెప్తారు కదా బనానా తింటే లావ్ అవుతారు, తినొద్దు అంటారు కదా. No, there is nothing like that. You can eat banana. There is no issue with it. And it's actually a superfood అనమాట మనకి బనానా. ఇమ్మీడియట్లీ మనకు ఆ బూస్ట్ అనేది ఒక బనానా తినగానే యూ విల్ ఫీల్ వెరీ ఎనర్జెటిక్ బికాస్ దానిలో మెగ్నీషియం ఫుల్లీ రిచ్ సోర్స్ ఉంటుంది. So you can start with the day with a banana
అండ్ కొన్ని నట్స్, ఎనీ నట్స్ Dry లైక్ fruits. డ్రై ఫ్రూట్స్ మార్నింగ్, అండ్ ఆల్మండ్స్ ఎస్పెషల్లీ నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ పీల్ తీసేసి తినగలిగితే దాట్ విల్ బి లైక్ మనకి బాడీకి ఎలా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ ఆల్సో బెటర్ అవుతుంది. అండ్ హీట్, బాడీలో ఏమైనా హీట్ ఉంటే, ఎక్సెస్ హీట్ ఉంటే అది తగ్గిపోతుంది. అండ్ ఎందుకు దీన్ని ఆల్మండ్స్ ని సోక్ చేసి అది పొట్టు తీసేసి తినాలి అని అంటారంటే అదొక సీడ్ కదా. సో మనం విత్తనాన్ని భూమిలో నాటేటప్పుడు హౌ ఇట్ ఫీల్స్, అది నీళ్ళల్లో ఉంది లేకపోతే డార్క్నెస్ లో ఉంది అన్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది, ఓకే నేను ఇప్పుడు నాటుకున్నాను, నేను ఐ కెన్ అంటే బికమ్ అ ప్లాంట్ అని అనుకుంటుంది అనమాట. సో దాన్ని మనం వాటర్ లో నానేసినప్పుడు కూడా అది ఏదో నన్ను ఇప్పుడు ఏదో చంపేస్తున్నారు అని ఫీల్ అవ్వదు. సో మోర్ లైక్ నన్ను ఏదో భూమిలో నాటుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. సో అది ఒక కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ దానిలో జరగకుండా ఉంటది, అంటే టాక్సిక్ అవ్వకుండా ఉంటది అనమాట మనం డైరెక్ట్ గా తినేదానికంటే. సో ఆ పొట్టు అనేది తీసేసినప్పుడు ఏమన్నా దానికి ఏమైనా దానిలో జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏమైనా టాక్సిన్స్ ఉంటే అదంతా పొట్టులో ఉంటుంది, ఆ పొట్టు తీసేసి మనం తినేసేయచ్చు. ఓన్లీ లైక్ గుడ్ పార్ట్ తిన్నట్టు. సో మరి మనకి బాడీకి, మైండ్కి, సోల్కి పర్ఫెక్ట్ డైట్ అందాలి అంటే ఒక డేని ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా ఎండ్ చేసుకోవాలి, అండ్ ఈవెన్ స్లీప్తో సహా మీరు ఎలా గైడ్ చేస్తారు? ఓకే, స్లీప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్లీప్ అనేది మనకి నార్మల్గా 8 hours అన్నా మినిమం లేకపోతే మన బ్రెయిన్ కాగ్నిషన్ ఫంక్షన్స్ ఏవి కూడా ప్రాపర్గా వర్క్ అవ్వదు. అంటే మనందరికి కూడా పర్సనల్ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం. లైక్ మనకి ఫుల్ 8 hours స్లీప్ ఉన్న నెక్స్ట్ డే వర్క్ పర్ఫార్మెన్స్ మనకి ఎలా ఉంటుంది, అండ్ హాఫ్ స్లీప్ ఏదో 4-5 hours 3 hours ఉన్న స్లీప్కి నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అయిపోతుంది అనమాట. సో మనం 8 hours మినిమం స్లీప్, అండ్ అది కూడా విమెన్లో అయితే ఇంకా కొన్నిసార్లు వాళ్ళ సైకిల్స్ అకార్డింగ్లీ, అంటే ఇప్పుడు మనకు వచ్చే 1 monthలో డిఫరెంట్ ఫేజ్, 1 week డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ ఫేజెస్లో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ స్లీప్ కూడా కావచ్చు కొన్నిసార్లు, లైక్ 9 hours 10 hours కూడా నీడెడ్ ఉండొచ్చు. సో టేక్ దట్ స్లీప్, ఎంత స్లీప్ అవసరమో మీ బాడీకి అంత స్లీప్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో హైడ్రేషన్. చాలా మంది వాటర్ ఈజ్ నాట్ అ న్యూట్రియంట్ అనుకుంటారు, ఇట్స్ అ 0 calorie ఫుడ్ ఆఫ్ కోర్స్, బట్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఆల్సో. ఎందుకంటే మనకి డిహైడ్రేషన్ వచ్చింది అంటే వెంటనే లెథర్జిక్ అయిపోతాం, బాడీ అంతా పెయిన్ అయిపోతుంది, లేకపోతే అలసట అనేది చాలా వచ్చేస్తుంది, అసలు అర్థం కాదు, మొత్తం తలంతా తిరుగుతున్నట్టు అలా అయిపోతుంటాం. దానికి జస్ట్ కొంచెం వాటర్ తాగితే ఇమ్మీడియట్లీ రిలాక్సేషన్ వస్తుంది. సో ఇంత డేలో మనం అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ మనం కన్జ్యూమ్ చేసేలాగా అలా ఒక 3 bottles పెట్టుకోండి. లైక్ ఇంత టైంలో మనం ఇంత తీసుకోవాలి అంటే దానికి టైమింగ్స్ ఉంటాయా, ఏ టైంలో తాగాలి, ఫుడ్ కి ఎంత గ్యాప్ ఇవ్వాలి, నట్స్ తినడానికి అట్లా కూడా ఉంటుందా? అంటే వాటర్ లో ఐ సజెస్ట్ ఇస్ లైక్ మనం ఒకేసారి ఒక హాఫ్ బాటిల్ తాగేసి నేను వాటర్ తాగాను కదా అని అనుకునే దానికంటే ఏమవుతుందంటే మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఒకేసారి బాడీలో వేసినప్పుడు అది ఫాస్టర్ గా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఓకే, అది దాని పర్పస్ అంతా ఫుల్ఫిల్ చేయకముందే ఫాస్టర్ గా ఎలిమినేట్ అయిపోతుంటుంది. సో ఐ సజెస్ట్ మోర్ లైక్ take few sips each time you drink water, take few sips and every hour, like hour ki లేదా 2 hours ki 3 hours ki atla gap తో take it. ఒక అవర్ లో మీరు ఒకసారి అంటే మార్నింగ్ నేను ఒక 1 bottle తాగేస్తాను, మధ్యాహ్నం వరకు నేను ఏం తాగనవసరం లేదు, మధ్యాహ్నం ఒక 1 bottle తాగేస్తాను, నైట్ అట్లా కాకుండా ఒక బాటిల్ ని మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఫ్యూ సిప్స్, ఒక తాగిన ప్రతిసారి ఒక 4-5 sips తాగి పెట్టుకోవడం. అట్లా పెట్టుకుంటే మనకి డే మొత్తంలో మనకి వాటర్ సప్లై అనేది అవైలబుల్ ఉంటూనే ఉంటుంది బాడీకి. సో దట్ వేస్ అది బెటర్ బాడీని డీటాక్సిఫై చేయగలుగుతుంది, బెటర్ గా వాటర్ నుంచి దానికి ఏమేమి ఫంక్షన్స్ చేయాలో అవన్నీ దానికి అవైలబుల్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు. హెవీ అమౌంట్ ఆఫ్ వాటర్ ఒకేసారి వేసేస్తే ఏమైందంటే తొందరగా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో టైమ్డ్ గా పెట్టుకోవడం. అండ్ ఆల్సో నట్స్, ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్ అనో లేకపోతే మార్నింగ్ మనం ఆల్మండ్స్. అసలు ఒక డేని అంటే ఎవరైనా ఇప్పుడు లైక్ ఆఫ్టర్ డెలివరీ అయిన ఉమెన్ అయినా అంటే లేకపోతే టీనేజ్ వాళ్ళు లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా కూడా ఒక డేని అసలు ముందుగా అసలు ఎలా ప్రారంభించాలి వాటర్తో సహా? అంటే చాలామంది మధ్య హాట్ వాటర్, హనీ అని, లెమన్ వేసుకొని ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా, అసలు వాటి వెనుక రీజన్ ఏంటి, అసలు ఎలా ప్రారంభించాలి? రైట్ క్వశ్చన్. అంటే ఇది మార్నింగ్ లేచి లూక్ వామ్ వాటర్, హాట్ వాటర్ కంటే లూక్ వామ్ వాటర్ తాగడం, అది బ్రష్ చేయకుండానే తాగడం అనేది బాగా ప్రమోట్ చేసిన ప్రాక్టీస్ అనమాట.
సైన్స్ బిహైండ్ దిస్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనకు ఎర్లీ మార్నింగ్ సలైవాలో ఏంటంటే దాన్ని మెడిసినల్ గా కన్సిడర్ చేస్తారనమాట. సో అమెలేజ్ అనే ఒక కెమికల్ కూడా ఉంటుంది మనకి, దట్ విల్ హెల్ప్ విత్ అవర్ డైజెషన్ అండ్ ఎలిమినేటింగ్ విత్ టాక్సిన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నార్మల్గా మనం లూక్వామ్ వాటర్ తీసుకున్నప్పుడు ఏంటంటే లైక్ మనకి ఈజీ అవుతుంది, ఫస్ట్ వాష్రూమ్ వెళ్ళడానికి ఈజీ అవుతుంది, అండ్ ఆల్సో మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. లైక్ అవర్ గట్ హెల్త్ గెట్స్ బెటర్. మనం ఫుడ్ రిసీవ్ చేసుకోవడానికి కూడా లూక్వామ్ వాటర్, కొంచెం మరీ హాట్ గోరువెచ్చగా విల్ బి గుడ్. అండ్ అంటే లెమన్ ఇంకేం అక్కర్లేదు, జస్ట్ నార్మల్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే లెమన్ ఎందుకు యాడ్ చేసుకుంటారంటే దట్ ఈస్ గుడ్ ఎట్ వైటమిన్ సి సోర్స్ లాగా ఉంటుంది కాబట్టి లెమన్ యాడ్ చేసుకోవచ్చు. లెమన్ యాడ్ చేసుకోవడం చాయిస్, హనీ లెమన్ అనేది చాయిస్, బట్ సజెస్టబుల్. ఇట్ ఈస్ గుడ్. హనీ అండ్ లెమన్ రెండు కలిపి వేసుకున్నప్పుడు కూడా హనీకి కూడా దాని యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ దానిలో కూడా ఉంటాయి. అండ్ వైటమిన్ సి మనకి మంచి రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి లాగా మనకి లెమన్ అనేది ప్రమోట్ అవుతుంది. అండ్ ఆల్సో ఆల్మండ్స్, మనం మార్నింగ్ నైట్ సోక్ చేసుకున్న ఆల్మండ్స్, ఇందాక నేను వితౌట్ బ్రష్ ఇది హాట్ వాటర్ లెమన్ అండ్ హనీ యాడ్ చేసి తీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఆల్మండ్స్ దాని గురించి మాట్లాడడం కదా, ఇందాక చెప్పిన రియాక్షన్, దట్ సీడ్ రియాక్షన్, అదేంటి అంటే దాంట్లో ఒకటి ఫైటిక్ యాసిడ్స్ అండ్ టానిన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే అవి స్ప్రౌటింగ్ అయ్యేంత వరకు ఒక ప్రొటెక్టివ్ ఇన్హిబిటర్స్, కెమికల్ ఇన్హిబిటర్స్ లాగా యాక్ట్ అవుతాయి. మనం ఓవర్ నైట్ సోక్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఇన్హిబిటర్స్ అనేవి న్యూట్రలైజ్ అయిపోతాయి. సో ఓన్లీ ద గుడ్ థింగ్స్ దట్ వీ నీడ్ అవర్ బాడీ, అవి మాత్రమే మనకి అందేలాగా ఉంటుంది అనమాట. సో సోకింగ్ ఆల్మండ్స్ ఓవర్ నైట్ ఈస్ వెరీ సజెస్టబుల్. ఓకే. అండ్ మార్నింగ్ మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా సోక్ చేసుకోవాలి, ఓన్లీ ఆల్మండ్స్ తప్ప ఏదైనా అంతేనా? నార్మల్ కూడా తినచ్చు? నార్మల్ కూడా తినచ్చు, బట్ ప్రిఫరబుల్లీ ఇఫ్ యూఆర్ సోకింగ్ ఇట్ బెటర్ అన్నమాట. దానిలో ఇంకేమైనా టాక్సిక్ కెమికల్ రియాక్షన్స్ ఏమైనా జరిగే ఉంటే అవి రాత్రి ఓవర్ నైట్ పెట్టినప్పుడు అందులోనే అయిపోతుంది, వాటర్లోనే అయిపోతుంది. అది ఆ ఇన్హిబిటర్స్ అన్ని న్యూట్రలైజ్ అయిపోతాయి బేసికలీ. సో ఇట్ ఈస్ బెటర్. వాల్నట్స్ యాడ్ చేసుకోవడం బెటర్ డైట్ కి, ఎందుకంటే దాట్ విల్ హెల్ప్ విత్ అవర్ బ్రెయిన్ ఫంక్షన్. డే అంతా మనకి ఫోకస్డ్ అండ్ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ స్పాన్ అనేది పెంచుతుంది, మెమరీ కూడా పెంచుతుంది. అండ్ ఇంకా బనానా, మనం డేలో ఒక బనానా తీసుకుంటే మనకి పొటాషియం అండ్ మెగ్నీషియం సోర్సెస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి రెస్ట్ ఆల్ డే మీల్స్ మనం వీ కెన్ సీ లైక్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయక్కర్లేదా? ఇంకా ఇప్పుడు మనకి బనానా ఇది అది మార్నింగ్ డైట్ లాగా, బ్రేక్ఫాస్ట్ అయితే చెయ్యాలి. ఓకే, ఆఫ్ కోర్స్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేచిన ఎమ్మటే ఇది ఒక మార్నింగ్ రిచువల్ లాగా పెట్టుకుంటే బెటర్. లైక్ 1 బనానా అండ్ నింబు పానీ ఆర్ హనీ వేసేసుకొని నిమ్మకాయ రసంతో అట్లా ఒక వాటర్, నట్స్ కొన్ని, అండ్ నట్స్, ఆల్మండ్స్ ఒకటి మార్నింగ్. ఓకే, వాల్నట్స్, ఆల్మండ్స్. వాల్నట్స్ మనం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. మార్నింగ్ ఆల్రెడీ నట్స్ తీసుకుంటున్నాం అంటే ఆల్మండ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ వాల్నట్స్ తీసుకోవచ్చు ఆఫ్టర్ లంచ్. అలా అయినా ఈవినింగ్ 4 o'clock కి క్యాష్యూస్ ఆర్ పిస్తాషియోస్ అట్లా మిక్స్డ్ నట్స్ అట్లా తీసుకోవచ్చు. అంటే మనం స్నాక్స్ తినే టైంలో ఏ చిప్స్ లేకపోతే సమోసాను అవి కాకుండా మనం ఇలాంటి స్నాక్స్ మనం ప్రమోట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి మన బాడీకి ఈజీగా కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందుతాయని. సో మరి బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో తీసుకోవాలి? బ్రేక్ఫాస్ట్ అరౌండ్ లైక్ 7 to 8 ఆర్ 10 లోపే చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఓవర్ నైట్ బ్రేక్ఫాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీల్ కంపేర్ టు లంచ్ అండ్ డిన్నర్. ఎందుకు అంటే మనం ఓవర్ నైట్ అంతా పడుకొని ఉంటాం కాబట్టి అరౌండ్ 6 to 8 hours మనం స్లీప్లో ఉన్నప్పుడు మన బాడీ ఫాస్టింగ్ స్టేట్లోనే ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ లైక్ బ్రేకింగ్ ద ఫాస్ట్. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య నోబడీ ఈస్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, డైరెక్ట్లీ లంచ్ చేసేస్తున్నారు. సో దానివల్ల మనకి ఇన్ని అవర్స్ నుంచి మన బాడీ ఫాస్టింగ్ లో ఉండి అండ్ దానికి అది దొరకనప్పుడు షుగర్ లెవెల్స్ ఈజీగా డౌన్ అయిపోవడం అనే రిస్క్ ఉంటుంది అనమాట. అందుకే మార్నింగ్స్ యాక్టివ్గా ఉండలేకపోతుంటారు. సో మార్నింగ్ మనం తీసుకునే నట్స్ రిచువల్ చేసిన తర్వాత అది మార్నింగ్ అరౌండ్ 6:30, 7 o'clock కి లేచే వాళ్ళైతే అప్పుడు చేసుకోవచ్చు. ఇది ఒక 3-4 ఆ రిచువల్ చేసిన ఒక 3-4 hours కి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ యాజ్ నెసెసరీ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టుకోవడం కంపల్సరీ. బట్ దేర్ ఆర్ ఆల్సో వన్ మోర్ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒకటి కొత్త మెథడ్ ఉంది. అదేంటంటే ఓవర్ 60 ఏదైనా తినొచ్చు మీరు, లైక్ డైటింగ్ క్యాలరీ కౌంట్ ఏది పెట్టుకోకుండా ఏదైనా తినొచ్చు.
బట్ 16 hours ఆఫ్ ఫాస్ట్ పెట్టుకోవడం అనమాట. ఓకే, ఒకసారి తిన్న తర్వాత 16 hours గ్యాప్ ఇవ్వాలి. ఎస్, అంటే ఇప్పుడు లైక్ నైట్ అంతా మనం పడుకుంటున్నాం, నైట్ అంతా తినట్లేదు ఎనీవేస్, లైక్ ఆఫ్టర్ 10 o'clock మనం ఫుడ్ క్లోజ్ అలా పెట్టుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే 16 hours పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు యూ కెనాట్ ఈట్ ఎనీథింగ్, లైక్ బాడీ ఫాస్టింగ్ లోనే ఉంటుంది. అంటే ఏం డ్రింక్స్ కూడా అలాంటివి లైక్ కోకోనట్ వాటర్ ఏమి తీసుకోకూడదు? కోకోనట్ వాటర్ ఇస్ ఫైన్, బట్ హెవీ క్యాలరీ ఫుడ్ ఏమి లేకుండా అట్లా మోస్ట్లీ అప్పటి వరకు పెట్టుకోవడం. ఆ తర్వాత మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు, క్యాలరీస్ ఇన్ని క్యాలరీస్ అన్ని క్యాలరీస్ అని ఏం కౌంట్ చేసుకోకుండా ఎట్లా అంటే అట్లా తినొచ్చు అనమాట. సో ఏమవుతుందంటే 16 hours ఫాస్టింగ్ లో ఏమవుతుందంటే మన బాడీ ఎక్సెసివ్ ఫ్యాట్ ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా టాక్సిన్స్ డిటాక్స్ చేయాలన్నా అవన్నీ చేసేసుకుంటుంది. దానికి ఇనఫ్ ఆఫ్ టైం దొరికింది. మనం ఫుడ్ వేసినప్పుడు ఇట్స్ హ్యావ్ టు వర్క్ అదంతా డైజెస్ట్ చేయడానికి, దాని నుంచి వచ్చే న్యూట్రియన్స్ ని మళ్ళీ ఏ బాడీ పార్ట్ కి అది పంపించడానికి, స్టోర్స్ లో పెట్టాల్సిన స్టోర్స్ లో పెట్టడానికి, సో అబ్జార్బ్ చేసుకోవాల్సిన అబ్జార్బ్ చేసుకోవడం, ఇలా చాలా వర్క్ అనేది మన బాడీ గో త్రూ అవుతుంది కదా. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదంటే ఫాస్టింగ్ టైంలో రెస్ట్ ఆల్ వర్క్స్ చేసుకుంటుంది, మనకి ఫుడ్ ఏం పెట్టాం కాబట్టి. తర్వాత యూ కెన్ యాడ్ ఫుడ్ ఇన్ టు ద బాడీ. ఓకే, సో మరి లంచ్ ఇప్పుడు మీరు నార్మల్గా చెప్తున్నారు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ అన్నారు. తర్వాత లంచ్లో మరి ఏమేమి ఉండాలి, ఎలా చూసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? లంచ్లో మనం పల్సెస్ ఒకటి యాడ్ చేసుకోవడం, లైక్ ఎనీ దాల్, మూంగ్ దాల్, మసూరి దాల్, మన ఏదైనా మన ఇంట్లో పప్పు అనేది నార్మల్గా చేసుకుంటాం కదా. సో దాల్ ఈస్ లైక్ వెరీ హై రిచ్ సోర్స్ ఫర్ అస్ ప్రోటీన్ అని చెప్పేసి. సో అండ్ హోల్ గ్రెయిన్స్ వాడుకోవడం, లైక్ ఇప్పుడు మనం రైస్ యూస్ చేసుకుంటున్నామంటే బ్రౌన్ రైస్ లేకపోతే మరీ ఓవర్ పాలిష్ చేయని వైట్ రైస్ అట్లాంటివి పెట్టుకోవడం. అండ్ కర్రీస్ అట్లీస్ట్ లైక్ ఒక్క కర్రీ అన్న, ఇప్పుడు ఒక లీఫీ వెజిటేబుల్ కర్రీ ఉందంటే దాని నుంచి మనకి ఈ లైక్ ఐరన్ అండ్ B12 ఇట్లాంటి సపరేట్ సోర్సెస్ మనకు వస్తాయి. అండ్ లైక్ ఇంకేం పెట్టుకోవచ్చు, ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ఫ్రూట్ కూడా మధ్యలో లైక్ మన మీల్ అయిన తర్వాత స్వీట్ వైజ్ గా కూడా అనిపిస్తుంది, ఒక టేస్ట్ వైజ్ లో అన్ని స్వీట్ కూడా ఉంది, ఫ్రూట్ లో నుంచి స్వీట్ వచ్చింది కాబట్టి టేస్ట్ వైజ్ కూడా అది ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం అదర్ న్యూట్రియన్స్ కూడా దాని నుంచి అందినట్టు అనిపిస్తాయి అనమాట. బేసికలీ మనం వెతుక్కోవచ్చు, లైక్ ఇప్పుడు మన ఇంట్లో నేను ఇప్పుడు ఒక మీల్ చెప్పాను అనుకోండి, అదే మీల్ మనం అంటే ఎవ్రీ డే వాడడం కదా. సో మనం మన మీల్ ని ఇవాళ ఈ కర్రీ చేసుకుంటున్నాము అని అనుకుంటే ఆ కర్రీలో మనకి ఏమేమి వస్తాయి, ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం స్పినాచ్ పాలకూర చేసుకుంటున్నాము అని అంటే దాంట్లో మనకి ఐరన్ వచ్చేస్తుంది. ఓకే గుడ్, ఇంకేమేమి కావాలి అనేది చూసుకొని ఇప్పుడు ఇంకేమైనా నిమ్మకాయ చట్నీయో ఇట్లాంటిది ఏమైనా పెట్టుకున్నాం, ఓకే వైటమిన్ సి వస్తుంది. ఇంకేం పెట్టుకోవచ్చు, ఒక ఫ్రూట్ ఏమైనా యాడ్ చేసుకుంటున్నాము అని అన్నప్పుడు దానిలో ఏమొస్తాయి. అలా వేటిలో మనకి ఏమేమి దొరుకుతుంది అనేది మనం చూసుకుంటూ బ్యాలెన్స్ డైట్ ఉంటుందా లేదా అనేది అలా మనం మీల్ని క్యూరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా ఈవినింగ్ అంటే ఒకవేళ ఏమైనా తినాలనిపించిన స్నాక్స్ బయటవి జంక్ ఫుడ్ కాకుండా లైక్ నట్స్ అలా ఏమైనా డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఒక ఫ్రూటో ఈవినింగ్ తినేయచ్చు స్నాక్ లాగా. సో వాట్ అబౌట్ నైట్ డిన్నర్? నైట్ డిన్నర్ అయితే మరీ లేట్ నైట్ కాకుండా ఒక 7 o'clock 7-8 వరకు మనం ఫినిష్ అప్ చేసేసుకోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ 2-3 hours బిఫోర్ బెడ్ మనం పడుకునే ఒక 2-3 hours అన్నా ముందే మనం తినేసేస్తే బెటర్. సో దట్ మన బాడీ అప్పటి వరకే ఎంత డైజెషన్ చేసాలో అంత డైజెషన్ మనం బెడ్కి వెళ్ళే లోపే, మన నిద్రలోకి వెళ్ళే లోపే కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, మనం నిద్రలోకి వెళ్తున్నామంటే ఆల్ సిస్టమ్స్ విల్ ఆల్సో షట్ డౌన్. అంటే అది డైజెషన్ కూడా కంటిన్యూ చేస్తూ మనం బాడీ రిలాక్స్ అవ్వలేదు కదా. సో అది స్లీప్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. మనం లేట్ గా తిన్నప్పుడు డైజెషన్ ఇష్యూస్ వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. సో సజెస్టబుల్ ఈజ్ లైక్ 3 hours 2 hours 3 hours బిఫోర్ గోయింగ్ బెడ్ తినేయడం బెటర్. అండ్ ఆల్సో ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ డ్రింక్ సో మచ్ ఆఫ్ టీ ఎవ్రీ డే, టీ అండ్ కాఫీ ఎవ్రీ డే. సో వాళ్ళకి ఐ సజెస్ట్ ఇస్ లైక్ దాంట్లో మనకి టానిన్స్ అండ్ ఫైటేట్స్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది జరగదు. మనం ఎంత ఐరన్ తీసుకున్నా కానీ వీటి వల్ల ఐరన్ అనేది బాడీ అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది అనమాట. సో అవి కొంచెం లిమిట్లో పెట్టుకోండి. ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా అట్లా కండిషన్ ఉన్న వాళ్ళకైతే మీరు ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నా కానీ మీరు టీ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారు అంటే అది అబ్జార్బ్ అవ్వదు బాడీలోకి. సో సప్లిమెంటేషన్ తీసుకునేంత టైం వరకు తీసుకోకండి.
ట్రై చేయండి మాక్సిమం తీసుకోకుండా ఉండడానికి. అండ్ కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ దే విల్ టేక్ మెట్ఫార్మిన్ అని టాబ్లెట్ తీసుకుంటుంటారు. వాళ్ళల్లో మోస్ట్లీ B12 డెఫిషియన్సీ మనం అబ్జర్వ్ చేస్తాం, ఎందుకంటే ఇది కూడా బ్లాక్ చేస్తుంది అనమాట. B12 అబ్జార్ప్షన్ని గట్లో బ్లాక్ చేస్తుంది. మనం ఎంత B12 రిచ్ ఫుడ్స్ తీసుకున్నా, సప్లిమెంట్స్ తీసుకున్నా అబ్జార్బే చేసుకోలేదు అనుకో బాడీ, వాట్ ఈస్ ద యూస్? సో ఎలా చేసుకోవచ్చు అనేది కొంచెం గైడెన్స్ తీసుకొని, కొంచెం అవేర్నెస్ పెంచుకుంటూ మనం మన మీల్స్ని హోల్సమ్గా తింటూ ఉంటే బెటర్. థ్యాంక్ యూ అంజనా. మరి ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా, అంటే అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి, మనం హెల్తీగా ఉండాలంటే ముఖ్యంగా మనకి సోల్కి, మైండ్కి, మరి బాడీకి ఎలాంటి డైట్ అవసరం అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, మైండ్ఫుల్ నరిష్మెంట్లో ఎంతో అద్భుతమైన టాపిక్. మరి మేడం ఎంతో రీసెర్చ్ చేసి, ఎంతో అనుభవంతో తను ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసి ఎంతో అద్భుతంగా మనకు తెలియజేశారు. సో మరొక కార్యక్రమంలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.